రేపు రథసప్తమి కదండి. రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఇష్టమైన చిక్కుడుకాయ రథాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రథసప్తమి రోజు ఈ చిక్కుడుకాయ రథాన్ని సూర్యదేవుని ఫోటో ముందు పెట్టి పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. ఈ రథాన్ని తయారు చేయడానికి మనకి 7 చిక్కుడుకాయలు అయితే కావాలండి. పాత రోజుల్లో ఈ చిక్కుడుకాయ రథాన్ని తయారు చేయటానికి మనకి కొబ్బరి పుల్లలు పచ్చిగా ఉన్నప్పుడు వాడి ఈ చిక్కుడుకాయ రథాన్ని అయితే తయారు చేస్తారు. ఇప్పుడు మనకి అవన్నీ అందుబాటులో లేవు కదా, అందుకని చెప్పి నేనైతే టూత్ పిక్స్ తో చేస్తున్నాను. అటొకటి ఇటొకటి చిక్కుడుకాయ పెట్టుకొని మధ్యలో అయితే టూత్ పిక్ పెట్టుకున్నాను. అలాగే ఇంకోటి రెడీ చేసుకొని ఈ రెండింటిని కూడా టూత్ పిక్ తో అటాచ్ చేసుకున్నాను. పైన ఇంకో 3 చిక్కుళ్ళు అయితే ఈ విధంగా మూడింటిని కలుపుకొని ఒక టూత్ పిక్ పెట్టుకొని తర్వాత ఈ మూడింటిని కూడా కలుపుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. రథాన్ని తయారు చేసిన తర్వాత గంధము బొట్లు అయితే పెట్టుకున్నాను. మన దగ్గర సూర్య భగవానుడి ఫోటో లేకపోతే 10 రూపాయల కాయిన్ అయితే గంధము బొట్టు పెట్టుకొని మధ్యలో పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి అందంగా పూలతో అలంకరించుకొని 10 రూపీస్ కాయిన్ కి అయితే గంధము బొట్టు పెట్టుకొని ఒక ఫ్లవర్ అయితే పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. సప్తమికి ఖచ్చితంగా మీరందరూ చిక్కుడుకాయ రథాన్ని అయితే తయారు చేసుకొని స్వామివారికి అయితే పెట్టండి, చాలా మంచిది.